తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటికి సరైన పరిష్కారం లభిస్తే అద్భుతాలు లభిస్తాయంటున్నారు తెలంగాణ రైతు సంఘం నేతలు. తెలంగాణలో త్వరలో భూభారతి చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో రైతు సమస్యల పరిష్కారాల కోసం తెలంగాణ రైతు సంఘం విశేష కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రైతులకు అవగాహనను సదస్సును ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి సరైన పరిష్కారం లభిస్తే అద్భుతాలు లభిస్తాయంటున్నారు తెలంగాణ రైతు సంఘ నేతలు. తెలంగాణలో త్వరలో భూభారతి చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతు సమస్యల పరిష్కారాల కోసం తెలంగాణ రైతు సంఘం విశేష కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రైతులకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, ఎస్ రాజేంద్ర, మనం తినే ప్రతి మెతుకు మీద కూడా రైతు పేరు రాసి ఉంటుంది. కానీ అటువంటి రైతు నోట్లోకి 5,000 వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతుల పరిస్థితి అయితే అలానే ఉంది అని అయితే రైతు సంఘం నాయకులు చెప్తా ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని, రైతులకు రాజ్యాంగ పరమైన హక్కులను కల్పించాలని కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘం నాయకులంతా కూడా ఇక్కడ ఒక సదస్సుని ఏర్పాటు చేశారు. వారికి ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ రైతు సమస్యల పైన మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి భూభారతి చట్టంలోనైనా రైతులకు హక్కులు కల్పించి వారికి సహకారంగా నిలవాలని కూడా ఇక్కడ రైతు సంఘాల నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు రైతు సంఘం నాయకులు కొంతమంది ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఎటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? రైతులకు న్యాయ సహాయం హక్కు అంటే తనకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగాల. రెండోది అప్పు తీసుకునే హక్కు అంటే బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ఆ బ్యాంకుల నుంచి అప్పు పొందే హక్కు. మూడవది ఏంటంటే కోర్టు బ్యాంకుల నుండి అప్పు. ఒకటి న్యాయ సహాయము అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు ఏ రైతుకైతే అన్యాయం చేస్తాడో ఆ అన్యాయం చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, వాళ్ళ మీద శిక్ష విధించాలి. ఆ విధంగా కోర్టులు శిక్ష విధిస్తే తప్ప రైతులకు అన్యాయం చేయడానికి ఇది గారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రైతుల గురించి అనేక చట్టాలు తీసుకొచ్చింది. అలాంటి చట్టాల్లో మీకు ఎలాంటి న్యాయం జరగలేదంటున్నారా? ఇప్పుడు చట్టాల గురించి చెప్తాను మేడం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆర్ఓఆర్ చట్టం తెచ్చింది. ఆర్ఓఆర్ చట్టంలో ఏముంది? ఈ రోజు ఒక రైతు బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్ళినప్పుడు వాని భూమి తహసీల్దార్ వేరే మధ్యవర్తి ద్వారా అమ్ముకుంటున్నాడు. ఏంది సార్ నా భూమి అమ్ముకున్నారనే ఆర్డీఓ తానికి, కలెక్టర్ తానికి పోతే కొట్టుకోని అని చెప్పేస్తారు. అంటే ఆయన భూమి ఆయనను కాపాడే హక్కు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ న్యాయ సహాయం కోర్టుకు వెళ్ళమంటారు. మనం ఏ కేసులోనైనా మన దేశంలో ఏ కేసులు జరిగినా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ అయితేనే అది కోర్టులకు పోతే ఆ రైతుకు న్యాయం జరుగుతుంది. ఇది ఆ పరిధిలకు పోనీయరు. అటువంటప్పుడు ఏ జడ్జి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి కానీ ఏమన్నా చట్టపరంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ ఏమీ ఉండవు. అంటే రైతులను మోసం చేసుకోవచ్చని ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకుంది. అంటే మీరు బ్యాంకు రుణాల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే రైతులకు బ్యాంకు రుణాలు ఇస్తారు కదా, ఆ రుణాల్లో మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? అయితే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఏ ప్రకారం ఇస్తున్నాయి మీరు ఒకసారి వింటారు. పెట్టుబడి రుణం మాత్రమే, అంటే సగం రుణమే. ఆ సగం రుణం ఇస్తే ఆ కుటుంబం ఏం చేస్తా అంటే తన ఇంటి అవసరాలకు వాడుకుంటది. తర్వాత వ్యవసాయం చేయాల్సి వచ్చినప్పుడు బయట అప్పులను తీసుకొచ్చి పెట్టుబడి పెడుతుంది. ఆ బయట అప్పులు ఎంత? 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయల మిత్తికి తీసుకొస్తారు. తీరా ఆ పంట వండక, ఆ వర్షం రాకనో, ఆ పంట వండకనో, ఎండిపోతేనో, కాలిపోతేనో ఆ రైతు మళ్ళా పంట వేయాలి. మళ్ళా అప్పు ఇవ్వరు. అదే ప్రైవేటు వ్యక్తులకు సీసీ లోన్ పేరు మీద 3 దఫాలుగా ఇస్తారు. అది పూర్తి స్థాయి రుణం ఇస్తారు. కానీ రైతుకు ఒకేసారి సగం అప్పు మాత్రమే ఇస్తారు. దానివల్ల రైతు ప్రైవేట్ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ఒక పంట గడిచే నాటికి సగం
ప్రైవేట్ అప్పు మిత్తులు పెరిగిపోతాయి. ఆ పంట వండకపోతే వాడు ఏం కావాలి, మళ్ళీ పెట్టుబడి ఏడికెళ్ళి తెస్తాడు. మరి వ్యాపారికి ఎందుకు 3 దఫాల అవకాశం ఇస్తారు, రైతుకు ఎందుకు అవకాశం ఇవ్వరని నేను అడుగుతున్నా. దానివల్ల ఇలా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నవి. రైతుకు తన భూమి తాను రక్షించుకునే లేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఇవాళ బ్యాంకు రుణాలు, పెట్టుబడి రుణం, పోని బంగారం లాంటి భూములు ఇవాళ కోట్ల రూపాయలు వలుకుతున్న భూములు, అవి కుదువ పెట్టుకోవడానికి పోతే ఏ బ్యాంకు కూడా అప్పియ్యడు. కుదువ పెట్టుకోవడానికి పోతే ఏ బ్యాంకులు అప్పియ్యడానికి ఒప్పుకోవు. అప్పుడు ఏం చేయాలి, ప్రైవేట్ వ్యాపారతానికి పోవాలి. వాడు ఏమంటాడు, అమ్మినట్టు సేల్ డీడ్ చేసి ఇస్తేనే అప్పిస్తానంటాడు. ఆ సేల్ డీడ్ చేసిన తర్వాత వాడు అప్పుగిడి ఇయ్యలేదనుకోండి, ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోవాలి. పోలీస్ స్టేషన్కి పోతే మేము చేయమంటారు, ఆర్డీఓ తానికి పోతే మేము చేయమంటారు. ఆ ఎవడైతే మోసం చేసిన పట్టేదారు ఉన్నాడో వానికి వెంటనే వాడు అమ్ముకోనికి అవకాశం ఇచ్చేస్తారు. ఆ ఎవడైతే అప్పిస్తానని మోసం చేసిన వాడు ఉన్నాడో వానికి వేరే పట్ట చేసుకోనికి పూర్తి అవకాశం ఇస్తారు. కానీ నష్టపోయిన రైతుకు సాయం చేయడానికి పోలీసులు సాయం చేయరు, ఆర్డీఓలు సపోర్ట్ చేయరు, కలెక్టర్ సపోర్ట్ చేయడు, కోర్టుకోమంటారు. కోర్టుకోతే ఏం కావాలి, న్యాయ సహాయం కావాలి. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చేస్తేనే న్యాయ సహాయం అంతది. మరి లేకుంటే ఏ విధంగా సాధ్యం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తీసుకొస్తుంది కదా, అందులో మీరు మీకు సంబంధించి ఎలాంటి మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా? అండ్ ఇంకా మీకు సంబంధించి ఏవైనా గ్రీవియన్సెస్ అందులో పెట్టాలని మీరు అనుకుంటున్నారు? పెట్టాలని ఇవాళ ఏమైతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ చేసి పట్టా అమలు చేస్తేనే భూమి పోతుంది అనేది ఆర్ఓఆర్ చట్టం. దాంట్లో చిన్న లోసుకు పెట్టిండ్రు. ఆ కలెక్టర్ ఏం చేస్తాడు, ఓ అక్రమార్కుడు ఇంత లంచం ఇస్తే వానికి పట్టా పాస్బుక్ ఇచ్చేస్తాడు. ఆ పట్టా పాస్బుక్ తీసి తహసీల్దార్ వానికి రిజిస్ట్రేషన్ పట్టా అమలు చేసేస్తాడు. మరి అప్పుడు ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి, కోర్టుకోమంటారు. ఎందుకంటే కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దార్ ముగ్గురు కలిసే ఆ అక్రమానికి తెరలేపిండ్రు. కాబట్టి వాళ్ళు కోర్టుకోమని చెప్తారు. కోర్టుకు ఏమని పోతాం, ఎవిడెన్స్ ఏముంది, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్సు. నీకేమున్నాయి ఆధారాలు, నువ్వు అన్యాయం పోయినావని బాధప్తా నువ్వు అమ్మినట్టు డబ్బులు ఇచ్చినట్టు రాసిచ్చి రిజిస్ట్రేషన్ పట్టా చేసినవే, మరి ఇంకా నీవు ఎక్కడ అన్యాయం పాలైనవు? మరి అదే పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఇద్దరిని పట్టుకొచ్చి నువ్వు అప్పిచ్చినవా, ఏడిచ్చినావు, ఎంత ఇచ్చినావు, ఎట్లిచ్చినావు అని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని నేరం రుజువు చేసి వాడిని కోర్టు ముందు నిలబెడతాడు, వానికి జైలు శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని దూరం పెట్టేసిండ్రు. అంటే రైతును మోసం చేసుకోవాలి కాబట్టి మీరు ఎవ్వరు వానికి సపోర్ట్ చేయొద్దని చెప్పేసిండ్రు. సార్ మీరు చెప్పండి, మీ సమస్యల గురించి ఎప్పుడైనా మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అండ్ ఈ సభ వేదికగా మీరు ప్రభుత్వానికి ఏదైనా విన్నవిస్తే ఏమని చెప్తారు? చెప్తాం మేడం. ఒక్క నిమిషం. చెప్పండి సార్, చెప్పండి. అయితే ఈ రైతు భీమయ్య అని మా అధ్యక్షుడు, వాళ్ళ భూమి గతంలో అసైన్మెంట్ లాంటి చట్టం కింద ప్రభుత్వం ఇచ్చింది వీళ్లకు. ఆ భూమిని అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు అని చట్టం తెచ్చింది. మాట్లాడు. ఇక్కడ వచ్చిన అటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందుకే నాది దాసగపల్లి, నా పేరు భీమయ్య, అన్బాడ మండలం నుంచి మహబూబ్ నగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇప్పటికైతే ఒక్కరు కూడా ఏ అధికారి కూడా రైతును ఆదుకోవడము లేదు. ఇప్పటికి కూడా మా భూమి 6 ఎకరాల 16 గుంటలు నలుగురి భాగం ఉంది, అతను నాదొక్కందే అని 5 సంవత్సరాల కొలిగే 30 కుటుంబాలను కోర్టు సుడి తిప్పుతున్నాడు. అటువంటి వాళ్ళకే కలెక్టరు, ఆర్డీఓ వాళ్ళకే పందిస్తున్నారు, మాకెవరికి పందిస్తలేరు. మాకింత మమ్మల్ని ఎవరు, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోదు. మేము తిరిగి 5 సంవత్సరాలు అవుతుంది, మాకు ఎటువంటి సహకారాలు ఎవరు ఇచ్చడం లేదు. మరి ఇటువంటి ప్రభుత్వంలో మరి ఈ రైతు ఎందుకు బతకాలి? రైతు అనేవాడు లేకుంటే అన్నం లేకుంటది, అన్నం లేకుండా అయినప్పుడు జనం లేకుంటది. ఇంకా అప్పుడు మన జనం లేనప్పుడు జనము ఇంకా ఎందుకు? మన భూమి ఉంటే మనకు భూమి ఉంటది, భూమి గుంజుకోవాలని చూస్తుంది. రైతును బొంద పెట్టాలి, రైతులను మొత్తం చంపి బొంద పెడితే ఎవడు లేకుంటాడు. అప్పుడు ప్రభుత్వానికి మంచిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.
భూమిని చదును చేసి ఎంతో మంది ఆకలి తీరుస్తున్నటువంటి రైతులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఉన్నాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ పోయినప్పటికీ కూడా తమ సమస్యలు మాత్రం తీరట్లేదని వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వారి చేత మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? ఇప్పటి వరకు అధికారుల దృష్టికి మీ సమస్యలు ఏమైనా తీసుకెళ్లారా? వారి నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల్లో మీకు సంబంధించి ఎలాంటి హక్కులు కల్పించాలని మీరు అనుకుంటున్నారు? ముందు మేడం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమున్నారంటే పక్క వాని భూమిని ఇతల వానికి కలిపి వాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. వీడు పోయి ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కలెక్టర్ కానీ వాళ్ళు తప్పును సరిదిద్దలేరు. తప్పును నెపం అనేది రైతు మీదనే చెప్తున్నారు. రైతే చూసుకోవాలి, రైతు కోటుకోవాలి, రైతే చేసుకోవాలి. రైతు కోటుకోయి తీర్పు వచ్చాడా, ఎన్నడొస్తాడు రైతు? ఆ తీర్పు వచ్చే వరకు రైతు ఉంటున్నాడా? మళ్ళా మొదటాటకే వస్తుంది. కాబట్టి ప్రక్షాళన అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కావాలి. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానంత కాలము ఇది పరిష్కారం కాదు. అంటే మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకునే రైట్ మీకు లేదంటున్నారా? మాకు ఎలాంటిది మా భూమి పక్కోడు రిజిస్టర్ చేసుకున్నారు, అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారా, అక్రమార్కుడు అని మేము నిరూపించుకొని పోతే వాళ్ళదే నడుస్తుంది కానీ మా రైతు వాదన నడుస్తలేదు. రైతు భూమిని రైతు రక్షించుకోలేకపోతున్నాడు. అందుకు ఏడు కలెక్టర్కి చేసిన, ఆర్డీఓకి చేసిన, ఎంఆర్ఓకి చేసిన సివిల్ మ్యాటర్ అయితే అనేక సమస్యల మధ్య అయితే ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవర్ టు స్టూడియో.